దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడిచ్చిన సమయంలో మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు చక్కటి సమయాన్ని మనందరికీ అనుగ్రహించి ఆయన సన్నిధిలో మనము కూడి వచ్చి ఆయన మార్గంలో మనం స్థిరంతముగా ఉండాలని మరొక్కసారి ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ధన్యత కృప ఎంతో మనకి విలువైనది. ఆ విలువైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మన ఆత్మలో వర్ధిల్లబడి దేవుడికి మహిమకరముగాను జీవించాలని మరొక్కసారి పరిశుద్ధ గ్రంథం నుంచి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మానవ ప్రళయకులు చూడండి, మానవ ప్రళయకులు చాలా ఉన్నాయి. ఈ రోజును గుర్తెట్టుకోవాలి. ఎప్పుడైతే గుర్తుపెట్టుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, మానవ ప్రళయకులు అబ్బా ఎలా ఉంటే తెలుసండి, చాలా అనేకమైన ఆలోచనలు. అది చేద్దాం, ఇది చేద్దాం, ఇలాగే వెళ్దాం, ఏదో చేద్దాం, ఏదో రీతిగా మనం అయిపోతుంటే మానవ ప్రళయకులుగా ఉండిపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తే కనుక ఇక్కడ సామెతల గ్రంథం, సామెతలు 16వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనం రాయబడింది. హృదయ ఆలోచనలు మనుషుని వాసము. ఎవరండి? హృదయ ఆలోచన ఏంటండి? మనుషులకి, దేవుడికి కాదు. చూడండి, ఇక్కడ చక్కని ప్రత్యక్షమిచ్చటకు యెహోవా వలన కలుగును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, హృదయం ఆలోచనలు మనుషునికి తప్ప ఇది దేవుని కాదు. చక్కటి ప్రత్యక్షమిచ్చకు యెహోవా వలనే కలుగును. ఈరోజు మనకి ఏది కావాలన్నా ఆయన ద్వారాగా కలుగుతుంది. ఆయన ద్వారా మనకి ఏదైనా సమస్తము సమకూర్చబడుతుంది. ఈరోజు నువ్వు గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో కోల్పోయేవారుగా ఉంటాం. ఆత్మీయ జీవితాన్ని మనము ఎన్నోసార్లు, అవునా కదా, మన జీవితాన్ని ఎందుకంటే ఎన్నోసార్లు కోల్పోయాం. ఈరోజు మానవ ప్రళయకులు ఏంటి ఆలోచన, అబ్బా ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, అది ఎన్ని వ్యర్థమే. అందుకే హృదయ ఆలోచనలు మనుషునికి వాసం అన్నారు. అది నీకే సంబంధం, ఇది ఎవరికే కాదు. నీకు నువ్వే హెచ్చించుకున్నావు, నీకు నువ్వే గొప్పగా చెప్పుకున్నావు, నువ్వే మాట్లాడుకుంటున్నావు ప్రియ దేవుని బిడ్డ. కానీ చక్కని ప్రత్యక్షములు మాత్రము యెహోవా వల్ల కలుగునని గుర్తుపెట్టుకో. ఇది నిజంగా ఆయన ద్వారా కలుగుతుందండి, సమస్తం సృజించిన వాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆది కాండలో ఒక మాట అంటాడు కదా, ఏదో ఆకాశం ఎత్తుగానే ఉండిపోవాలని, ఏదో గోపురం కట్టేశాడు కదా ఇదంతా నాదే అని అనుకుంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. చాలాసార్లు ఈ రోజు ఒక మాటను గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో అనేక సార్లు మనం ఏం చేస్తామంటే కనుక దేవుని సన్నిధిలో ఏ విధముగా ఉంటున్నామో, ఎలా వాడబడతామో, ఏ రీతిగా జీవించబడతామో ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకిచ్చిన సమయం అంటే కనుక హృదయ ఆలోచన మనుషుని వాసమని గుర్తుపెట్టుకో. నీ ఆలోచన వ్యర్థమే. నీ ఆలోచన ఎప్పుడు కూడా దేవుని వైపు ఉండాలంటే కనుక ఆయన ఆలోచన కలిగి ఉండాలి. ఆయన చక్కటి ప్రత్యక్షం ఇస్తాడు. అది ఏమవుతుంది తెలుసనక, అది దేవుడు కలిగే ప్రతిదీ కూడా ఆయన ద్వారా కలుగుతుంది. కాబట్టి అందుకే సమస్తము నా ద్వారా, నేను లేకుండా ఏది కలగలేదు అన్నాడు. తెలుసండి, ఆయన లేకుండా ఏది కలగలేదు, ఏది చేయలేదు. మరి ఈరోజు నువ్వెందుకు గొప్ప చెప్పుకున్నావు? నా ఆలోచన బాగున్నాయి, నా దారి బాగుంది, నా తీరు బాగుంది, నా నడక బాగుంది, అన్నీ బాగున్నాయి అంట. ఎక్కడ బాగుంది? అందుకే ప్రతి మనుషులు కూడా తను హెచ్చించుకునే వాళ్ళు గొప్ప ఉంటాడు. తను తప్పుదని తెలుసుకోడు, తన బుద్ధిని తెలుసుకోడు. పక్క వాళ్ళు చెప్తే వాళ్ళ మీద కోపం. ఈరోజు మనకి బాబు చాలామంది ఇలాగ నిరాశపడిపోతున్నారు. తన బుద్ధిని తెలుసుకోవాలంటే మొదట నువ్వు పరిశీలించుకుంటున్నావా ఏ రోజైనా? ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మన ప్రతి విషయంలో కూడా నా ఆలోచన గొప్పది, నా మాటే గొప్పది అండి, నా మార్గమే గొప్పది, నా బ్రతికే గొప్పది. ఈ ఎంతకన్నా దేవుడు వాక్యం అంటుంది, హృదయ ఆలోచనలు మనిషినికే వాసమే తప్ప ఇది ఎవరికీ కాదు. నీకు నువ్వే గొప్పగా చెప్పుకుంటున్నావు అంతే. నీ ద్వారాగా ప్రతిఫలం ఉండాలి, నీ ద్వారా అనేక ఆశ్రయించబడాలి.
నీ ద్వారా అనేక మంది రక్షణకు నడిపించబడాలి. అప్పుడు దేవుడు అందుకే చక్కటి ప్రత్యక్షం కూడా ఆయన వల్ల కలిగింది కాబట్టి ఆయన ద్వారా మనం ఏం నేర్చుకోవాలి ఈరోజు. అందుకే ప్రియ దేవుని పెట్టారు, ఒకని నడతలన్నీ వాళ్ళ దృష్టికి నిర్దోషం కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించను. అంటే ఒక నడత అంటే వాడికి వారి నిర్దేశం, అబ్బా నేను నాకన్నా గొప్ప లేదు, నన్ను ఏ తప్పు చేయలేదంటే, నేను ఏ పాపం అడగండి, ఎవరు ఒక మాట అంటారంట. అసలు గుర్తుపెట్టుకో, ఎవరు ఎప్పుడు ఏ రోజున మాట్లాడారు, చాలా మంచివాడు, మంచివారు. ప్రియ దేవుని పెట్టారా, ఏ రోజును కూడా అంతే ఎవరు నడత వాడికి నిర్దోషంగా ఉంటుందంట. నన్ను నడతనే తప్పని అనుకుంటాను, నువ్వు నేను చేసిందే కరెక్ట్ అంట. ఈరోజు ఎంతమంది చెప్పండి, ఇలా ఎంతమంది ఉన్నారు? ఈరోజు నీ నడత నీకు నిర్దోషమా కాదా, లేకపోతే అండి నేను నిర్దోషంగా ఉన్నాను అనుకుంటున్నావా, లేకపోతే నా నడతకు సరిగ్గా లేదనుకుంటున్నావా? గమనించండి. ఏ రోజు ఒప్పుకుంటారా, నా నడత ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉంది, నా బ్రతికి ఇలా ఉంది, అసలు నేను నడిచే మార్గం మంచిది కాదు అని ఏ రోజును గుర్తిస్తావా? గుర్తించాలి. ఎప్పుడైతే నువ్వు గుర్తించబడతావో, ఆత్మీయంగా మనం బలపడతామో, ఆత్మీయంగా మనం జీవించబడతామో, మన నడతను మనం సరి చేసుకోవాలి. నువ్వు నిర్దోషం ఎవరో చెప్పడానికి, నువ్వు నిర్దోషమని చెప్పడం నువ్వు ఎవరు ప్రియది ఏం పెట్టాలి. నీ గురించి చెప్పుకుంటే ప్రతిఫలమా? నేను చూసి ఎదుటి వాడు. అసలు మొదటగా ఆయన చూడాలి దేవుడు, ఎలా నేను నడత ఉంటుంది, ఎలా ఉంటుంది. అందుకే నిర్దోషులుగా కనబడును అంటే యెహోవా ఆత్మలను పరిశోధించును. ప్రియదేని పెట్టాను, ఒక నడతలన్నీ మన దృష్టికి నిర్దోషంగా కనపడతాయి. చాలామంది చేసే ప్రతి పని ఇదే, కానీ ఇది ఎవరు చేస్తుంటే యెహోవా ఆత్మను పరిశోధించు. నువ్వు కరెక్టా కదా చేసేవాడు ఆయనే, నీకు సమాధించేవాడు ఆయనే, నీకు బలపరిచేవాడు ఆయనే, నేను రక్షించేవాడు ఆయనే, నేను కాపాడేవాడు ఆయనే, నువ్వు ఎలా జీవిస్తున్నావో చెప్పేవాడు ఆయనే. ఈరోజు మనం ఇంత చెప్పుకున్నాం అంతేనండి. ఎవరు చేసే పని ఎవరు గొప్పగానే కనిపిస్తే తప్ప తప్పు ఏ రోజు చెప్పుకోలేము, ఏ రోజు ఒప్పుకోలేము. మనం దేవుడి సంతలో ఏ రోజు ఒప్పుకోవాలి. అందుకే దేవుడి కీర్తన నీ పాపం కప్పుకొనక ఒప్పుకోనమంటాడు. అంతే ప్రతి విషయంలో కూడా ఒప్పుకొనకుండా కప్పుకోకుండా ఒప్పుకోవాలంట. ఒప్పుకుంటే ఏమైపోతుందో ఏమిటో. ప్రతి ఒక్కరూ దేవుని సందులో చేసే మొదటి పని తప్పు అదే. ఒప్పుకోము, కప్పేసుకుంటాం, మాటలు సంబంధించేసుకుంటాం, నోరు ఉంది మాట్లాడేస్తూ ఉంటాం, ఏదైనా చెలిబడి అయిపోతుంది అంటున్నా. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఎంతోమంది ఇలాగ ఉన్నారు. ఈరోజు నువ్వు గమనించాలి ప్రియ దేవుని సంఘం, మా ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు నిత్యము అనే దినమును ఆయన మార్గంలో స్థిరంతముగా ఉంటున్నావా, ఆత్మగా నువ్వు బలపడుతున్నావా, ఆత్మస్థానంగా నువ్వు జీవించబడుతున్నావా లేదా ఒక్కసారి నువ్వు గమనించినట్లయితే కనుక దేవుని సందర్భం కనపడుతుంది. ప్రియ దేవుని బిడ్డరా, హృదయ ఆలోచనలో మనిషి నివాసం అన్నాడు. అందుకే నీ వల్ల విశిష్ట గుణములు గడగా ఉన్నాయేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డరా, మన దేవుని వాక్యాన్ని గురించి, దేవుని మాటల గురించి ఈరోజు మనం సంతోషించి ఆనందించి ఆత్మీయంగా మనం బలపడాలి. ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండాలంటే కనుక ఈరోజు మనం ఎలా ఉండాలంటే, మనం మనసు ఆలోచన క్రీస్తు మానవ హృదయమును పరిశోధించేవాడు కాబట్టి ఆ పరిశోధనలో మనం ఉండాలి. అయ్యో నాకు ఏ పరిశోధన వద్దండి, ఏది నాకు వద్దంటే కుదురుతుందా ఏంటి? చిన్నపిల్లలు ఎగ్జామ్ రాస్తున్న వెళ్ళినప్పుడు, వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నేను ఎగ్జామ్ రాయనండి, నాకు తెలిసింది నాకు గొప్ప అంటే ఒప్పుకుంటారా? నువ్వు పాస్ అయిపోయి ఎవరు చెప్పాలి? అక్కడ టీచర్లు. ఎందుకంటే వాళ్ళకి నీకు చక్కగా జ్ఞానం ఇస్తాను కాబట్టి నేను రాయనండి అంటే నేను ఫెయిల్ చేస్తాను. అక్కడ మళ్ళీ స్థాయికి వెళ్ళే కదా. ఇక్కడ కూడా మనం అంతా ప్రతిదీ కూడా పరిశోధించేవాడు ఆయనే. మనం అనేక సార్లు ఏం చేస్తే తెలుసండి, మన ఆత్మ పరిశీలించేవాడు ఆయనే. క్రీస్తు మానవును హృదయమును పరిశీలించేవాడు ఆయనే. నీ హృదయం ఎలా ఉందో ఆయన పరిశీలిస్తాడు. కరెక్ట్గా లేదో చెప్తాడైనా, మళ్ళీ మనం దాన్ని సరి చేసుకోవాలి. మనం పరిశోధించేవాడు ఆయన. నువ్వు పరిశీలించుకొని నువ్వు సమాధానం పడిపోయి నువ్వే గొప్ప తెచ్చుకుంటే అది ఎవరికి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాలి, దేవుని వాక్యం చదివిస్తుంది. ఆయన వాక్యం ప్రకారంగా మనం జీవించబడాలి, ఆత్మలో నడిపించబడాలి. నిత్య జీవులు మనం ఉండాలంటే కనుక మనం అనే దినమును ఆయన మార్గంలో మనం ఏం చేయాలి, స్థిరంతం ఉండాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఒక నడతలన్నీ వాళ్ళ దృష్టికి నిర్దోషము కనబడుతున్నాయేమో, నువ్వు నిజంగా మంచివాడో కనిపిస్తున్నావు. ఎప్పుడు మంచివాడు కాదండి, ఏదో ఒక లోపం ఉంటుంది. ప్రతి మనుషులు ఏదో ఒక లోపం, ఏదో ఒకటి కలిగి ఉంటుంది. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఒక శాపం మన మధ్య కలిగితే అది గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈరోజు దేవుని సన్నిధికి ఎంతోమంది ఈరోజు మనము దూరం అయిపోయిన వారు ఉన్నాం. ఈరోజు అంటున్నాం మనం చేసిన గొప్ప అని నిర్దోషం కనబడితే నాకు చాలు. ఈరోజు ఒక అధికారం ఉంటాడు, ఏమన్నా మాట్లాడతారు కదా. అధికారంలో ఉన్నవాడు అధికారం లేని వాడితో ఏం మాట్లాడతారు అంటే హెచ్చరికలుగా మాట్లాడతారు. వాడు ఏం మాట్లాడతారు? మౌనం. ఆయన మౌనం అంగీకారం కాబట్టి మౌనం ద్వారా దేవుడి ప్రతిభను చూస్తాడేనా, ఊరికి వదిలేడు కదా. నేను ప్రతిదీ పరిశోధించేవాడు ఆయన, నేను చూస్తాడు కాబట్టి నేను అడుగుదలను గమనిస్తాడు. నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు అని. ప్రియ దేవుని పిల్లలు అన్నీ చూస్తున్నవాడు ఆయన. అందుకే తీర్పులో మనం వస్తాం రాకుండా. అందుకే హృదయ ఆలోచన మనుషునికి వాసము అంటే కనుక ఈరోజు మనకే ఈ మాటలు ప్రియ దేవుని పిల్లలు మనం అనేక సార్లు మనం ఆలోచన చేసుకొని, కానీ చక్కని ప్రత్యక్షం వచ్చేటకు యెహోవానే చక్కని మాటలు చెప్పాలన్నా ఇది ఆయన ద్వారా మనకు కలుగుతుంది. ఆయనలో మనం జీవించబడతాం, ఆత్మగా నడుచుకుంటాం. ప్రియ దేవుని పిల్లలు మనందరం ఆయన మార్గంలో స్థిరంతముగా ఉండాలి. దేవుని వాక్య ప్రకారంగా నడవాలి, వాక్యంలో మనం జీవించాలి, ఆత్మని బలపరుచుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. వాక్యం నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని సంగమ, మనం నిత్యము ఆనందము, ఆత్మీయత, సంతోషము, ప్రేమ మనం కలిగి నడుచుకోవాలి. ఈరోజు మనం అనేక సార్లు ఉన్నట్లయితే కనుక మానవ ప్రళయకులు మనం ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం, వ్యర్థమే. అనేక ఆలోచనలు మన జీవితంలో ఉంటాయి, అది వ్యర్థమే. ప్రియ దేవుని పిల్లరా, మన జీవితాన్ని మనందరం సరి చేసుకుని ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా మనం జీవించబడాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, నిత్యము మన బైబిల్ ప్రకారంగా జీవించిన కృప చూపించండి. ఆయన మాటలు అర్థం చేసుకోండి, వాక్యాన్ని వినండి, తెలుసుకోండి, బైబిల్ చదవండి, బైబిల్ ఉన్న అంశం ఏంటో మనం చూసుకోండి. మనంతే తప్ప ఏదో మనం మాట్లాడింది వ్యర్థమే ప్రియ దేవుని పిల్లరా. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లరా, దేవుని ఉపకారములు నిమిత్తమే ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తాడు. ప్రతి ఒక్కరి వాగ్దానంలో మనం ఉండాలి, వాగ్దానం కలిగి మనం జీవించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మనందరం పరీక్షించుకునే వారిగా ఉండాలని ప్రభుపేట మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహించండి కనుక ఏంటి, మనకి ఎన్నో పనులు ఉంటే ఎన్నో చేసుకోవచ్చు, కానీ కొద్ది సమయాన్ని వాక్యం ఉండడానికి ఇవ్వాలి. జీవితంతో పనులే చేసుకుంటూ ఉంటాయి. ఏ రోజు నువ్వు దేవుని వాక్యాన్ని ఉంటా, ఏ రోజు నువ్వు సువార్త ప్రకటించగలుగుతావు, ఏ రోజు దేవునితో నమ్మకంగా నువ్వు జీవించగలుగుతావు గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావో ఆ ఆలోచన అన్నీ కూడా సమస్తంలో కూడా ఉంటాయి. అందుకే మన ప్రతి విషయములో క్రీస్తు మానవ హృదయములో ఏం చేస్తా తెలుసండి, పరిశోధించు, ఆత్మ పరిశోధించేవాడు. కాబట్టి మనము ఈరోజు ఒక జీవితాన్ని పరీక్షించుకుంటాం. చూడండి, ఒక వ్యక్తి ఎలా ఉన్నాడా, మంచోడా కాదా అన్నీ పరిశీలన చేస్తూ ఉంటాం. చూడండి, మన బిడ్డలకి వివాహం చేస్తున్నప్పుడు ఆ పక్కవారు ఎవరు, ఈ అబ్బాయి ఎవరు, అసలు ఎవరు, అతను ఎవరో మనకు తెలియదు. కానీ ఈరోజు వివాహం ద్వారా ఒక బంధువులు కుటుంబం ఏర్పరచుకుంటే అంటే ఆ వ్యక్తి ఎలా అంటారు. ఇంత పరిశోధన చేస్తున్నాం. మరి మనల్ని యేసుక్రీస్తు అంటే దేవుడు మనందరినీ కూడా ఏం చేస్తే తెలుసండి, మనం పరిశోధన చేయండి. నీ ఆత్మను ఎలా ఉన్నావో, నీ ఆలోచన ఎలా ఉన్నావో తెలియదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కేవలం మన ఈ లోకంలో ఉండడానికి, యాత్రగా ఉండడానికి ఈ ప్రయత్నం చేస్తున్నామే. ఈ లోకంలో జీవించి మళ్ళీ వెళ్ళిపోయిన వారు ఉన్నాము. సమస్తము సమకూర్చేవాడు ఆయన, యెహోవా వల్ల జరిగిన కార్యములు ఆయన చూస్తున్నవాడు. కాబట్టి ప్రతిదీ కూడా ఆయన చూడాలంటారా, పరిశుద్ధ చేస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం దేవుడు మనం పరీక్షిస్తున్నాడు, చూస్తాడు. మీ ప్రతి లోపల ఎత్తాడు. నీ ఆస్తి వరకు దేవుడు ఎత్తకండి ఏ రోజున కూడా. ప్రియ దేవుని పెట్టారు. అందుకే దేవుడు మన నిత్యం అనే దినమును ఆయన మార్కులు మన స్థిరంతముగా ఉండాలి, వాక్య ప్రకారంగా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఆయన మార్కులు ఏం చేయాలంటే ప్రతిదీ కూడా మన హృదయాన్ని పరిశోధించేవాడు. కాబట్టి మనము కూడా దేవుని వాక్యానికి లోబడి ఆత్మీయంగా మనం బలపడాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, మరొకసారి నీకు ఒక మాట చెప్తాను చూడండి. చక్కటి మాటలు అనగా దేవుడు మనకి వాగ్దానములు చేసబడ్డాయి. వాగ్దానం చేయబడిన మాటలు జీవితం నెరవేర్చబడుతున్నాయి. ఈరోజు నువ్వు గమనించాలి, మన జీవితంలో వాగ్దానములు కలిగి ఉన్నాయా, వాగ్దాన ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకంటే చక్కని మాటలు అనగా ఆయన చెప్పే ప్రతి మాట చాలా విలువైనది. ఎందుకంటే భేదము లేని గూర్చి చక్కటి ఎవరన్నా, ఆయన ఎవరికి ఏ భేదం పెట్టడైనా. మనుషులకు భేదం ఏంటి, అనేక భేదాలు మన జీవితంలో మన హృదయంలో కలిగి ఉంటాయి. ఆయన ఏ భేదము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి భేదము లేకుండా ఉన్నాడు, భేదం లేకుండా జీవిస్తున్నాడు. ఈరోజు అదే భేదం లేకుండా మనం ఉండమంటున్నాడు. ఒకరి మీద ఒక భేదం పెట్టుకుని నువ్వు ఏం సాధిస్తావు, ఏం సంపాదించుకున్నావు, అసలు నువ్వు ఏం రక్షించబడుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మన జీవితంలో నిత్యము అనుదినము ఆయన ఆత్మీయంగా మనం బలపడుతూ దేవుని వాక్యానికి లోపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఒక నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషం కనబడుతున్నాయి, నువ్వు మంచిలో కనిపిస్తున్నావు, కరెక్ట్ అని కాదన్నావు. నీకు నువ్వు మంచోడు ఎంతవరకు కరెక్ట్ అసలే. ఈరోజు చాలామంది అంటారు, అబ్బాయి నాకన్నా గొప్పవాళ్ళు లేడండి, నాకు నేనే సాటి. నిజమని సాటి. నీ ఐశ్వర్యం, డబ్బు, నీ ధనము, నీ బలగంతో ఉండొచ్చు, కానీ ఇవన్నీ దేవుని యొద్దకు రాదు. ఇవన్నీ ఆయన పరిశోధించేవాడు, నీ ఆత్మను పరిశోధించేవాడు, నీ హృదయం పరిశోధించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం నిత్య జీవము ఆయన మార్గంలో స్థిరంతంగా ఉండాలి. దేవుని కృప కాపుదల మనందరికీ అనుగ్రహించి ఆయన వాక్య ప్రకారంగా మనందరం కూడా జీవించాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 ప్రేమగల తండ్రి, వేలాది లెక్కలు స్తుతి స్తోత్రములైనా నీ కృప, నీ ప్రేమ, నీ ధన్యతను బట్టి మమ్మల్ని ప్రేమించి ఆదరించి సంరక్షించదండి, నడిపించిన విధానం బట్టి నీకు వందములు. నీ కృప ఎందు, నీ ప్రేమ ఎందును, నీ ఆత్మను వర్ధలు చేసి నీ నామానికి మహిమ దేవునికరంగా మేలుకరంగా నడిపించిన విధానం బట్టి నీకు వందములు. కృతజ్ఞతలు స్తోత్రములు సమస్త నెరవేర్చే దేవుడు నీ దయగల హస్తంతో మమ్మల్ని నడిపించండి, నీ స్థిరపరచండి, నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నీ దయగ్రస్తముని కుటుంబానికి ఇచ్చండి. మరి ముఖ్యంగా కూడి వచ్చే ప్రతి బిడ్డను ఇంతవరకు వాక్యమైన బిడ్డను ఆ వాక్యం హృదయంలో భద్రపరుచుకొని నడిచే కృప, ధన్యత ప్రభ, బలవరది ఆలోచన మనుషుల వాసం అన్న తండ్రి ప్రభ, ఏది నీ ప్రభ మాయాతీతి వ్యర్థమునైనా నీ కృప ధర బలపరిచి నీ ఆత్మలో అందరూ వర్ధలు చేయండి. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం బిడ్డకి, నీ కుటుంబాలకు మేలుకరంగా, దేవునికరంగా మంచి ఆరోగ్యం బిడ్డ దయచేయమని మా ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామ సంపూర్జము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.